నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీసీల రిజర్వేషన్ పెంచేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సమాచార శాఖ కమిషన్కి సంబంధించినటువంటి బీసీలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేరు, సో బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో మాట్లాడదాం ఆర్ కృష్ణయ్య గారితో. సో ఎట్లా చూస్తారు? వైపు ప్రతిపక్షాలేమో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, సర్పంచుల పదవికాలం ముగిసి ఎంపీటీసీల పదవికాలం ముగిసి రోజులు గడుస్తూ ఉంది, నెలలు గడుస్తూ ఉంది అంటున్నారు, గ్రామాలన్నీ కుంటుపడతాయి అంటున్నారు. సో బీసీల రిజర్వేషన్ పెంచాల్సింది, పెంచిన తర్వాతనే మరి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని మీరు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరపడం దానికంటే ఎన్నికలలో సామాజిక న్యాయం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఒకవైపు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కులాల లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, దమ్ముంటే ఎన్నికలకు పో అని రాజకీయ సవాళ్ళు విసురుతున్నారు. దీని వలన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎన్నికలకు అంటే అర్థం ఏంటిది? రిజర్వేషన్లు పెంచకుండా సరే పోదామని అర్థం. ఒక రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు అంటే అర్థం ఉంటుంది. అట్లా కాకుండా సవాల్ చేయడము, వాళ్ళు సవాల్ చేస్తే వాళ్ళు సవాల్ చేశారు కాబట్టి ఎన్నికలు పెడతాము, ఇది పద్ధతి మంచిది కాదు. అందుకే ఈ వైఖరిని మార్చుకొని రిజర్వేషన్లు పెంచినాకనే, రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు అవరోధాలు లేవు. రాజ్యాంగంలోని 243 5(6) ప్రకారం D6 ప్రకారం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల యొక్క రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారం జనాభా లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, జియో తీసి నోటిఫికేషన్ వేస్తే ఎన్నికలు జరపచ్చు. కానీ ప్రభుత్వం అట్లా కాకుండా వాళ్ళు అనామతులు బిల్లు పాస్ చేసి ఢిల్లీ మీద దొబ్బేస్తున్నారు. ఢిల్లీ వాళ్ళు చేయాలి, మా పరిధిలో లేదు. విద్యా ఉద్యోగాల విషయంలో ఢిల్లీ వాళ్ళు చేయాలి. ఉద్యోగ రిజర్వేషన్లు, విద్యా రిజర్వేషన్లు అది 9th షెడ్యూల్లో పెట్టాలన్నా, పార్లమెంటు రాజ్యాంగం సవరణ చేయాలనేది వాళ్ళకి సంబంధించిన అంశం. లోకల్ బాడీని మాత్రం వీళ్ళే చేయాలి. కానీ మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు 42% ఇస్తామన్నాము, 42% ఇంప్లిమెంట్ చేస్తాము స్థానిక ఎన్నికలని కాంగ్రెస్ చెప్తుంది కదా. అవును, మరి నువ్వు 42 ఇస్తా అని చెప్పి వాగ్దానం చేస్తావు. ఏ గ్రౌండ్ మీద వాగ్దానం చేస్తావు? దేని ప్రకారం వాగ్దానం చేస్తావు? నీ ఇష్టము, ఏ దమ్ముతోటి ఏ బలంతో అడిగినావు? మరి ఈరోజు ఎందుకు తప్పించుకుంటున్నావు అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. రెండోది, ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అడుగునా కనిపిస్తుంది. సరే 42ది బిల్లు పాస్ అయింది, అది ప్రాసెస్లో ఉన్నది అనుకుందాం. నీ ఇన్ఫర్మేషన్ కమిషనరు ఆ చీఫ్ కమిషనర్తో సహా 6 మందిని నియమించావు. ఒక్కరు బీసీ దొరకలేదా? 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక్క బీసీ కూడా నీకు ఇన్ఫర్మేషన్ కమిషనర్ దొరకడా? అదే కాదు, అడుగున బీసీ వ్యతిరేక చర్యలు. నామినేటెడ్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సమర్థులైన బీసీ నాయకులు ఉన్నారు. జెండాలు మోసుకుంటా పార్టీని బతికించుకుంటా జిందాబాద్ కొట్టుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు పార్టీ పదవులకు సమర్థులు, అధికార పదవులకు సమర్థులు కారా? వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు అవన్నీ? ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే ఇంత ఓపెన్గా బీసీ వాదం, బీసీ ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వం ఇంత తప్పుడు పద్ధతిలో ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. వెంటనే ప్రభుత్వం దాన్ని సరిదిద్దాలి. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుంది. ఒకటి ప్రభుత్వము. ఇంకొకటి, బీసీలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. ఫీజుల రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 16-17 నెలల కాలంలో 1 కోటి రూపాయల అమౌంట్ కూడా రిలీజ్ చేయలేదు. కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 7,000, 6,000 కోట్లు. ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బుతోటి 15 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, స్కాలర్షిప్ ఇవ్వచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడం, ఈ పథకాన్ని దెబ్బతీయాలనే కుట్రతోటి ఇవ్వడం లేదు. ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి వెంటనే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు, బిల్లులు పాస్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి.
ఎందుకు ఇట్లా అవుతుంది, ఎవరు చేస్తున్నారు, ఫైనాన్స్ ఇంతగానో కరప్షన్ ఎట్లా జరుగుతుంది, ఈ కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు, దాని మీద విచారణ జరపవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. ఇది ఒకటి. ఆర్ కృష్ణయ్య స్టేట్మెంట్ తర్వాత కొంతమంది మేధావులు, కొంతమంది ప్రజా సంఘాలు కూడా ఈ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్టీఐ కమిషన్కి సంబంధించి, సమాచార కమిషన్కి సంబంధించి బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని కొట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? మంచిది, ఇది మంచి ట్రెండ్. ప్రతి ఒక్కరు బీసీ సంఘాలు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాంతోపాటు తాజా రాజకీయాలు చూస్తుండొచ్చు. ఒకసారి ప్రతిపక్షం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే కుర్చీల పంచాయతీ నడుస్తుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఒక చర్చ నడుస్తుంది. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా ఆర్ కృష్ణయ్య గారు? నేను దాని మీద కామెంట్ చేయను. నేను మాట్లాడేది బీసీలదే. బీసీని బీఆర్ఎస్లో బీసీని అధ్యక్షుని చేయాలన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అటువంటి వాటి మీద ఏమన్నా కామెంట్ చేస్తారు? దాని మీద కూడా నేను కామెంట్ చేయను. బీఆర్ఎస్ పార్టీ బీసీ అధ్యక్షుడు ఇస్తారా ఇవ్వడం ముఖ్యం కాదు. వాళ్ళ పాలసీలు మార్చుకోవాలి. ఏంటిది, బీసీ రిజర్వేషన్ల మీద సవాలు ఇస్తుంటారా వాళ్ళు? అది తప్పుడు పద్ధతి. 42% పెంచి ఎన్నికలకు పోవాలని మనం సవాలు ఇస్తున్నారు. దమ్ముంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు, సబితారెడ్డి గారు, ఇంకా అనేక మంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లు దమ్ముంటే ఎన్నికలకు కొద్ది అంటే ఎన్నికలు జరుపు, రిజర్వేషన్ లేకుంటే ఎన్నికలు జరపనే పద్ధతి సరైనటువంటిది కాదు. ఆ వైఖరిని మార్చుకోవాలి. పార్టీ అధిష్టానం అందరిని అదుపులో పెట్టాలి. లేకపోతే వీళ్ళు అనేది పార్టీ అనిపిస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఫైనల్ ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా జన కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు ఈ శుభ పరిణామం? మేము అనేక రోజులుగా 30 ఏళ్ల నుంచి బీసీ సంఘాలు మేము పోరాటం చేస్తున్నాం. చివరకు నేను సుప్రీంకోర్టులో కూడా కేసు వేశాను కులగణన చేయాలని. అనేక రోజులుగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చాం. మొన్న ఈ అనౌన్స్ చేయకముందే ముందు నెల రోజుల ముందు హోంమంత్రితో కూడా మాట్లాడి కన్విన్స్ చేశాం. ప్రధానమంత్రితో కూడా మాట్లాడి కన్విన్స్ చేశాను. జనాభా లెక్కలు తీయాలని మీరు అని చెప్పి తప్పనిసరి జనాభా లెక్కలు మా డిమాండ్ను అంగీకరించిండు, తీసిండు. ఇది బీసీల మాట బీసీలకు ఇచ్చేటందుకు బాట ఏర్పడ్డది. ఇన్ని రోజులు బీసీల వాట ఇవ్వలేదు. అగ్రకులాలే తిన్నారు, బీసీల వాట వాళ్ళే తిన్నారు, వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు. జనాభా లెక్కలు అయితే తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇప్పుడు లభిస్తుంది. ప్రధానమంత్రి ఆ దిశగా బాటలు వేస్తున్నాడు. తప్పనిసరి బీసీలకు న్యాయం జరిగే రోజు వస్తుంది. చివరి ఒక మాట, మొన్న బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు కామెంట్ చేసి చూసే ఉండొచ్చు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నది. జూన్ 2 లేదా డిసెంబర్ 9 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సో దీని మీద కామెంట్ చేస్తారు? అంటే నాకు ఈ దిశగా నేను ఎప్పుడు ఏది ఆలోచించా. ఎంతసేపు బీసీ కులాలు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఉద్యోగాలు పొందాలి, ఎట్లా పదవులు పొందాలి, ఈ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, అందుకు ఎలాంటి స్కీములు చేయాలి, ఎలాంటి ఉద్యమాలు చేయాలని ఆ దిశగానే ఆలోచిస్తా. రాజకీయ కోణంలో నేను ఆలోచించేప్పుడు. ఇది మొత్తం మీద ఆర్ కృష్ణయ్య గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీల రిజర్వేషన్ను పెంచిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలి, రాష్ట్రానికి ప్రత్యేకంగా మరి జీవో ఇచ్చి ఈ ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యా ఉద్యోగ విషయంలో రాజ్యాంగ సవరణ అది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఆ జీవోను విడుదల చేస్తూ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారంతో రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలకు పోవాలంటూ ఆర్ కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సమాచార కమిషన్లో కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి. 2 కోట్ల మంది బీసీలు ఉంటే ఒక్కరు కూడా మరి దానికి ఎలిజిబుల్ లేరా, అర్హత లేరా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ కృష్ణ పెట్టినటువంటి డిమాండ్ను స్వీకరిస్తుందా, నిజంగా సమాచార శాఖలో బీసీలకు ఎవరికైనా అవకాశం ఇస్తుందా లేదా అని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.